న్యూస్ ఫోన్ ట్యాపింగ్ బాధితులంతా ఒక్కటవ్వాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. రాజగోపాల్, వివేక్ కూడా డీజీపీకి ఫిర్యాదు చేయాలంటూ సూచించారు రఘునందన్. ఈ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్ ని ముద్దాయిలుగా చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రమేయం లేకుండా ట్యాపింగ్ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిస్తున్నారు. భద్రత మాదే, బాధ్యత మాదే అంటున్న పోలీసులు చర్యలు తీసుకురా అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్న రఘునందన్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మిగిలిన బాధితులు కూడా బయటికి రావాలంటూ పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్ చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదు అన్నది ఆయన వాదన. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తాం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు రఘునందన్ రావు. దీనిపై ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ కూడా డీజీపీకి కంప్లైంట్ చేయాలని కోరారు. ఓ కారుని సీజ్ చేసి దాంట్లో రఘునందన్ రావుని, ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయిం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక్క అడుగు ముందుకోలేదు. అట్లే ఉంది ఎఫ్ఐఆర్ చేసి. గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అన్నయ్యలో మేము ప్రతిపక్షం కావచ్చు, మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి. లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్. మునుగోడు ట్యాపింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఒక డిఎస్పీనో, ఇద్దరు అడిషనల్ ఎస్పీలను, ఇంకో ఎస్పీనో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తాను.